హలో హాయ్ అండి, వెల్కమ్ టు సాయి జయ ట్రేడర్స్. ఈ రోజు మనం క్విస్టాక్ మనము డీకార్బొనేషన్ చేసాము. చేయక ముందు కావచ్చు, చేసిన తర్వాత కావచ్చు, వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. హలో హాయ్ సార్. హాయ్ సార్. సార్, ఇంతకుముందు మీ వెహికల్ ఎలా ఉంది, ఇప్పుడు మనం డీకార్బొనేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది సార్? ఇంతకుముందు బ్లాక్ స్మోక్ బాగా వచ్చేదండి. అది ఎట్లా అంటే అది చెప్పలేనంత వచ్చేది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బ్లాక్ స్మోక్ అనేది లేదు. బండి కూడా చాలా స్మూత్ గా పోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫోర్త్ గేర్ లో ఉన్నప్పుడు కూడా బండి సౌండ్ అనేది లేకుండా స్మూత్ గా వెళ్ళిపోతా ఉంది. అంటే ఎక్సలేటర్ ఇవ్వకుండా కూడా స్మూత్ వేయకుండా కానీ స్మూత్ గా వెళ్ళిపోతాం. అంటే దీన్ని బట్టి బండి పర్ఫార్మెన్స్ పెరిగింది, చేంజ్ అయిందా కాలేదా? కంప్లీట్ గా చేంజ్ అయింది. అంటే బండి పికప్ పెరిగింది. పికప్ పెరిగింది. ఇంత ముందు పికప్ ఉండేనా? లేదు. ఓకే. పికప్ కోసం ఏం చేసారు మీరు? పికప్ కోసము ఇంత ముందు అది ఏంటిది బెల్ట్ అది ఇది అని చెప్పేసి చేంజ్ చేశారు, కానీ అది అట్లనే ఉండేది. ఇప్పుడు మనం కార్బన్ క్లీనింగ్ ఎప్పుడు చేయించినామో అప్పుడు బండి కూడా చాలా స్మూత్ గా వెళ్ళిపోతా ఉంది, పికప్ అందుకుంటా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఎక్సలేటర్ మనం ఫైడల్ కూడా చేంజ్ చేస్తానని అన్నారు కానీ అది కూడా ఆ ప్రాబ్లం అంటే అది మెకానికల్ చెప్పేది కానీ దీంతో పాటు అయితే నాకే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. అంటే మీరు సాటిస్ఫాక్షన్? చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్. ఓకే. అంటే మీరు మళ్ళీ ఎవరికైనా రిఫర్ చేస్తారా సార్? కంపల్సరీ చేస్తా, 100%. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్ అండి. పబ్లిక్ మీరేమంటారు సార్?